అత్తయ్య పెరుగన్నం పెట్టావా? పెట్టా. పులిహోర పెట్టావా? పెట్టా. మజ్జిగ పెట్టావా? పెట్టా. టీ పెట్టావా? టీ పెట్టా. ఇన్ని క్యారేజీలు కడతాను ఎక్కడికి వెళ్తాను షాపింగ్కి వెళ్తానమండి. తిరిగి తిరిగి ఆకలేస్తుంది కదండి, బయట తింటే ఎక్కువ ఖర్చులు అవుతాయి కదా, అందుకని ఇంటికాడ నిండి ఒట్టుకెళ్ళిపోతాను. ఓ పని చెయ్యే, గ్యాస్ స్టవ్ 2 దుప్పట్లు పట్టుకుని కూడా వెళ్ళిపో. అక్కడే వండుకొని అక్కడే పడుకొని 2 రోజులు షాపింగ్ చేసుకొని రా. ఏమండి, వారం రోజులు ఊరెళ్ళి ఉందాం అనుకుంటానండి. వారం కాకపోతే 2 వారాలు 3 వారాలు ఉండిరా. మరి నేను అన్ని రోజులు ఉంటే మరి మీకు భోజనం అండి? భోజనం దేముందే, ముందు ప్రశాంతత ముఖ్యం. ఏమైందిరా డల్గొన్నా? నా కోడి చచ్చిపోయిందిరా. కోడి చచ్చిపోతేనే ఫీల్ అయిపోతారా? మా తాత చచ్చిపోతేనే ఫీల్ అవ్వట్లేదు నేను. మీ తాత ఏమైనా గుడ్లు పెడతాడా? హాయ్. హాయ్. యాక్చువల్లీ నీకోసం గోల్డ్ తీసుకొద్దాం అనుకున్నా, కానీ నువ్వే గోల్డ్ అని తీసుకురావడం మానేసా. అన్ని కథలు ఎందుకు, పైసలు లేవని చెప్పొచ్చు కదా. ఒంట్లో బలేదా? ఇందాక కదా తిప్పుకుంటా రీల్ చేసి పోస్ట్ చేసావు. చూసేసినట్టున్నాడు, ఇప్పుడు కవర్ చేయాలి. సడన్ గా ఏం మాయ రోగం వచ్చింది? ఆ రీల్ చూసి జనాలు దిష్టి పెట్టినట్టున్నారు. సడన్ గా ఒళ్ళంతా చల్లబడిపోయి నీరసం వచ్చేసింది. మీకు ఇవన్నీ బలి వచ్చేస్తాయే. అప్పటికప్పుడు ఏడుపు వచ్చేద్ది, అప్పటికప్పుడు కోపం వచ్చేద్ది, అప్పటికప్పుడు నీరసం వచ్చేద్ది. మీ కడుపులో క్యారెక్టర్లు మార్చి చిప్ ఏమన్నా ఉంటదేంటే? మా ఫ్రెండ్స్ అందరూ గోవాకి వెళ్దామని ప్లాన్ చేస్తున్నారు, కానీ మా వైఫ్ ఇంట్లో ఒక్కతే ఉండని చెప్పి నేను రానని చెప్పాను. ఆ కాలంలో ఇంట్లో ఏదైనా స్పెషల్ ఫుడ్ ఐటమ్ చేస్తే ఫస్ట్ దేవుడికి పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు స్నాప్చాట్లో, యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, వాట్సాప్ స్టేటస్లో పెడుతున్నారు. కలికాలం అంటే ఇదే. ఏంటి, దేవుడు నాకు ఎన్ని జన్మలు ఇచ్చినా అన్ని జన్మలు ఈ ఇంటికే కోడలిగా రావాలనుకుంటున్నానండి. హరి, మా ఇల్లు అమ్మకానికి పెట్టివా? ఎక్కడ జడ కనపడితే అందమైన పద్యం చెబుదామని 10 ఏళ్ళుగా చూస్తున్నా. జడ కనపడితే ఒట్టు. అన్ని కొత్తిమీర కట్టలే ఉన్నాయి. అటు వేసిన కొత్తిమీర, ఇటు వేసిన కొత్తిమీర. అది కూడా కనీసం గోంగూర తోటకూర కూడా కాదు, కొత్తిమీరే. ఇన్ని అవమానాలు భరిస్తే ఇంకా ఎందుకు ఇక్కడ పనిచేస్తున్నారు? రిజైన్ చేసేట్టుగా. నేనేమైనా గవర్నర్ ఉద్యోగం చేస్తున్నారా బాబు రిజైన్ చేయడానికి? ఇక్కడికి రావడమే మన చేతుల్లో ఉంటుంది, కానీ పోవాలనుకుంటే పైకి తప్ప బయటికి వెళ్ళలేము. హలో సంతోష్. చెప్పు. ఏం చేస్తున్నావు? ఒక అందమైన అమ్మాయితో మాట్లాడుతున్నా. ఓ అవునా? సరే, నువ్వు ఫోన్ కట్ చేయవా? అమ్మాయితో మాట్లాడి మళ్ళీ చేస్తా. ఏంటి చెప్పా? బంగారం పాతదే కొత్తది కొనలేదా? పెళ్ళాము పాతదే కొత్తది తెచ్చుకోనా తెచ్చుకోనా. ఏం అవసరం లేదులే. అవునరా, 2 రోజుల నుంచి నాకు మీ నాన్నకి మాటలు లేవు. కొంచెం హ్యాపీగా ఉంటాను. అల్లుడు ఇదే రావడమా? రాత్రి వచ్చి ఊరి చివర పడుకొని ఇప్పుడు వస్తాను. అల్లుడు జోకులు. మీ అమ్మిని మీ ఇంటికి తీసుకురావడానికి నేనే రావాలి, మా ఇంటికి తీసుకెళ్ళడానికి నేనే రావాలి. ఏం దిగబెడితే తప్ప? ఏం తీసుకోవాలి? 1,00,000 రూపాయలు కట్నం. ఏమండి, ఈ చీరలో ఎలా ఉన్నానండి? చాలా బాగున్నావే. నువ్వు ఏది కట్టుకున్నా సరే దానికే అందం వస్తదే. మీరు చెప్పింది నిజమేనండి. మిమ్మల్ని కట్టుకున్నాక నాకు అదే అనిపిస్తుంది. ఏదో తేడాగా ఉందేంటి? వీళ్ళు నా దోస్తులు. వీళ్ళేనా? ఇంకా వీళ్ళని నా దోస్తులు ఉన్నారా? మస్తు మంది దోస్తున్నారు, కానీ నా తోక పట్టుకొని తిరిగేటోళ్ళు వీళ్ళు ముగ్గురే. స్వామి వినాయక, ఎక్కడో ఉన్న తాజ్ మహల్ ని అర్జెంట్ గా హైదరాబాద్ కి తీసుకొచ్చేసామి. పెద్ద కోపరికాయ కొడతాను. అంత అర్జెంట్ గా తాజ్ మహల్ హైదరాబాద్ షిఫ్ట్ చేయాల్సిన అవసరం ఏంటో? నిన్న పరీక్షలో తాజ్ మహల్ ఎక్కడంటే హైదరాబాద్ లో ఉంటేని రాశాను నానా.
కిందకి రా. రోడ్డు మీదకి వచ్చేసావా? నిన్ను ప్రేమించినప్పుడే రోడ్డు మీదకి వస్తాను. అత్తని అదుపులో పెట్టుకోవడం ఎలా? 10 టిప్స్ చెప్తాను. బుక్కు పెన్ను తీసుకొని రాసుకోండి. 1 కోలా అత్తయ్య గారు వచ్చి అంటుతాము. సరే అత్తయ్య గారు, మళ్ళీ వచ్చి చెప్తానే.